ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చలి తీవ్రత వణికిస్తోంది. గత వారం రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా చల్లబడి చలి రోజురోజుకు పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు జిల్లాలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ రోజు ఆదిలాబాద్లో ఏకంగా 4.6 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వచ్చే చలిగాలులు తోడవడంతో ఒకసారిగా ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోయి 4.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోవడంతో పాటు వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు దుప్పటి కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు కలుగుతున్నాయి. కాగా జిల్లాలోని భీంపూర్ మండలం పలు గ్రామాలు తండాలలో 5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ మండలాలపై చలి ప్రభావం ఎక్కువగా ఉండగా బోధ్ డివిజన్లోని 4 మండలాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున లేచి 4 గంటలకు లేచి స్నానం చేసి టిఫిన్ తీసుకొని వెళ్ళడానికి ఆయనకు బాగా ఇది అనిపిస్తుంది. ఇప్పుడు రానేస్తుంది బస్సు, లేకుంటే డైలీ 4:30కి అట్లా లేచి స్నానం చేసేసరికి బాగా చలి పెడుతుందని పోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. చేనులకు పోవాలంటే 10, 10:30, 11 అవుతుంది అట్లా. మళ్ళీ రావాలంటే తొందరనే వస్తున్నాం, ఎందుకంటే 4 గంటలకే చలి చాలా అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి అంటే 6:30 అట్లా అయిందంటే కదా మళ్ళీ చలి ఇంకా చలి బాగానే ఉంటుంది. కాబట్టి మేము ఇళ్ళకి వెళ్ళి బయట ఎక్కడ వెళ్తలేము, ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పటి వరకు కూడా బయట వెళ్ళాం. ఇంకా పిల్లలు కూడా ఎవ్వరు ఇవ్వలే చలికి. చలి తీవ్రతతో ప్రజలు ఇళ్లలోనే గడుపుతుండగా రహదారులన్నీ జనసంచారం వాహన సంచారం లేక వెలవెలబోతున్నాయి. సాయంత్రం 5 గంటలకు ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నలుగురు కలిస్తే చలిమంటలు వేసుకున్న దృశ్యాలే కనపడుతున్నాయి. శీతల గాలులు చలి ప్రభావం వృద్ధులపై ఎక్కువగా చూపుతోంది. కాగా రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. చలి ఎక్కువ ఉంటున్నది. వృద్ధులైతే ఇక వారు ఈ చలికి తట్టుకోక ఆ మంచాలనే ఇక బట్టలు కప్పుకొని ఉంటున్నారు. మేము 4 గంటల నుంచి ఇక మంటలు పెట్టుకొని ఇక మేము కాగుతున్నాము. ఈ చలికి తట్టుకోలేక ఈ ఉష్ణోగ్రతలు దినంలో కూడా మాకు చాలా చల్లని గాలులు కూడా వస్తున్నాయి, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఎందుకంటే ఈ వృద్ధుల కోసము హెల్త్ క్యాంపు పెట్టి ఇక గవర్నమెంటు మాకు ఏమైనా చెద్దర్లు కూడా సాయము చేయాలని కోరుతున్నాము. పశువులకు గోనె సంచులు అవి మాకు దగ్గర పండుగ వేసే జూళ్ళు అవి మేము కప్పేసి రాత్రంతా వాటిని కాపాడుకుంటున్నాము. గత దశాబ్ద కాలం క్రితం ఆదిలాబాద్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కాగా మళ్లీ అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రజలను ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఇప్పటికే ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది. గడిచిన 10 ఏళ్ల క్రితం నమోదైనటువంటి 4.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ఈ రోజు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 3-4 రోజుల నుంచి 8 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. ప్రస్తుతం అయితే 4.6 డిగ్రీలకు పడిపోయిన నేపథ్యంలో ప్రజలంతా కూడా చలితో విలవిలలాడుతున్న పరిస్థితి, వణుకుతున్న పరిస్థితి. ప్రస్తుతం 9-10 ఉదయం 10 గంటల వరకు కూడా జనం ఇంటి వద్ద ఉండేందుకు మక్కువ చూపుతున్న పరిస్థితి. స్థానికులు ఉన్నారు, వాకర్స్ ఉన్నారు. సార్, ఎట్లా ఉంది చలి గడిచిన 2-3 సంవత్సరాలతో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఈ సంవత్సరం చలి బాగుంది. మేము గత 10 సంవత్సరాల ముందు 4.6 నమోదైంది. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇలా 4.7. అసలు ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో బాగా చలి ఉంది. ఎందుకంటే ఇది గుట్టలు, ఫారెస్టు, నదులు ఉన్న ప్రాంతం. మేమంటున్నది ఇది ఒక తెలంగాణలో మరో కాశ్మీర్ లాగా ఉన్నటువంటి ఏరియా. ఎప్పుడు ప్రతి సంవత్సరం చలి ఉంటుంది, ఎండ ఉంటుంది, వర్షాలు వర్షం పడతాయి. కానీ ఈ సంవత్సరము ఈ చలితో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కాటన్ ఏరియా ఈ కూలీలు పొద్దున 8 గంటలకే పోయి చేనులలో పోయే అలవాటు. ఇప్పుడు 9:30 లేని కూడా ఎవరు పోకులు లేరు. మరి ముఖ్యంగా అస్తమా పేషెంట్లు కానీ మళ్ళీ ఈ పిల్లలకు కూడా పాప పాఠశాల పోయేటప్పుడు 7 o'clock కూడా వెళ్తారు. చాలా అసలు గజగజమంటున్నారు, అందరూ భయపడుతున్నారు. మేము వాకర్స్ కూడా అందరము పొద్దున్నే షట్టర్లు, మంకీ క్యాపులు పెట్టుకొని అందరం రెగ్యులర్ వాకింగ్ చేస్తాం. ఈ ప్రాంతంలో చలి విపరీతంగా ఉన్నది. ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలలకు కూడా దుప్పట్లు బిప్పట్లు పంపించేసింది. ఎవరో సామాజిక కార్యకర్తలు కూడా
చెద్దర్లు కానీ దుప్పట్లు బ్లాంకెట్లు ఇచ్చి ఆదుకోవాలి. బీద వాళ్ళు ముఖ్యంగా గుడిసెలలో చాలామంది ఉంటారు ఈ ప్రాంతంలో. ఆ గుడిసెల వాళ్ళకు కూడా ఈ దుప్పట్లు బ్లాంకెట్లు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఉత్తరాది చలిగాలుల తీవ్రత ఎక్కువ ఉంది. దీంతోపాటు పొగమంచు కమ్ముకున్న పరిస్థితి. ఏం చేయాలంటారు? ప్రభుత్వం ఏం చేయాలంటారు? ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలంటారు? ప్రభుత్వము మరి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మరి ముఖ్యంగా వాళ్ళకి దుప్పట్లు మరి ఇవన్నీ కూడా సప్లై చేయవలసిన ఆవశ్యకత ఉంది. మరి చలిని కాపాడుకోవడానికి మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రికాషన్స్ ఇచ్చి వారికి సరైన సలహాలు ఇచ్చి చలి నుండి కాపాడే విధంగా రోగగ్రస్తులు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. మరో 2-3 రోజులు చలి ఇట్లనే ఉంటుంది. చాలా ప్రాంతాల్లో కూడా చలిపైన చర్చ సాగుతుంది. జనం లేక రహదారులన్నీ కూడా వాహన సంచారం జన సంచారం లేక వెలవెలవైన పరిస్థితి. గడిచిన 3-4 రోజుల నుంచి 6-7 డిగ్రీల మధ్య అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా ఈరోజు 4.6, 4.7 డిగ్రీల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నమోదైంది. చుట్టుపక్కల మండలాలు చూసుకుంటే అర్లీ కానీ లేకపోతే బేల మండల కేంద్రం కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం 5-6 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. సరాసరి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు 6 డిగ్రీలుగా కౌంట్ చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రికాషన్స్ తీసుకోవాలి. చిన్నపిల్లలు వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రికాషన్ తీసుకోవాలని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే చలికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో చర్చ సాగుతుంది. వాహనాలు చాలా పల్చగా రన్ చేస్తున్న పరిస్థితి. ఈ సమయంలో ప్రతిరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గం కలెక్టరేట్ చౌరస్తా ఆదిలాబాద్ టౌన్లోని చిరు వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు రైతాంగంపై కూడా ఎఫెక్ట్ చూపుతోంది చలి ప్రభావం. ప్రస్తుతం అయితే డిసెంబర్ 2-3 వారాల్లో ఉన్నాం కాబట్టి చివరి వారం వరకు పరిస్థితి ఎట్లా ఉంటుందని అంచనా వేస్తూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క చూసుకుంటే మరో 2-3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు మరింత పతనం అవుతాయి అంటున్నారు. అదేవిధంగా ఉత్తరాది చలిగాలుల తీవ్రత ఎక్కువ అవుతుంది. ఉదయం 10-11 గంటలు దాటితే కానీ ఇంటి నుంచి జనం బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అత్యవసర ప్రాంతాల్లో ఏదైతే చలి తీవ్రత ఎక్కువ ఉందో అక్కడ ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజానికం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాను గతంలో ఎన్నలేని విధంగా దశాబ్ద కాలం అనంతరం చలి తీవ్రత రికార్డు స్థాయిలో నమోదైన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. గవర్నర్ శ్రీనివాస్ ఆదిలాబాద్.